చెన్నూరు మున్సిపాలిటీలో ఈరోజు పదవి బాధ్యతల సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. చెన్నూరు పట్టణంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ఎంత అభివృద్ధి చేసిండ్రు, ఏం చేయబోతున్నారు అసలు? ఇక్కడ చెన్నూరులో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రోడ్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. సైడ్ డ్రైన్స్ ఎక్కడ కూడా లేవు. ప్రజలు దోమలతోని డెంగ్యూ, చికెన్ గున్యా, వైరల్ ఫీవర్స్ ఇవన్నిట్లో ఇబ్బంది పడుతుండే. సో నేను వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ సైడ్ డ్రైన్స్ తీసుకోవడము, సీసీ రోడ్స్ వేయించడము, ఇవన్నీ కూడా నిధులు పెట్టడం జరిగింది. నేను రెవ్యూ మీటింగ్, మిషన్ భగీరథి రెవ్యూ మీటింగ్ తీసుకున్నప్పుడు అధికారులందరూ కూడా సార్ మంచిగా నడుస్తుంది మిషన్ భగీరథి, నీళ్ళు అందరికీ వస్తున్నాయని చెప్పినప్పుడు నేను వారిని నమ్మిన. కానీ మొన్న వెళ్ళినప్పుడు వార్డ్ నెంబర్ 1, 2, 3లా నిజంగా మంచినీటి కరువు ఉండే, చాలా ఇబ్బందికరంగా ఉండే. అయితే నేను ఇమీడియట్లీ ఆ ప్రాంతంలో ఎక్కడైతే బోర్వెల్స్ అవసరమో వారికి బోర్వెల్స్ వేయించడం జరిగింది. అతి త్వరలో అమృత్ స్కీమ్ ద్వారా ఇంటింటి నల్ల పథకం ఏదైతే ఉందో 55 కిలోమీటర్ల పైప్ లైను, తర్వాత 3 ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా కట్టించి వాళ్ళ ఇంటింటికి నీటి సరఫరా 6 నెలలు చేయబోతున్నాము. దీంతోపాటు సుమారు 50 కోట్ల వర్క్స్ అన్నీ కూడా శాంక్షన్ అయినాయి. ప్రతిపక్షాలు అందరూ కూడా అన్నారు లేదు కేవలం ఓట్ల కోసము. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఓట్ల కోసము శాంక్షన్ చేసినారు. కానీ నేను శాంక్షన్ అయ్యి టెండర్ అయ్యి అక్కడ అన్ని చోట్ల కూడా పనులు ప్రారంభమైనాయి. అందు గురించి ప్రజలు నమ్మిండ్రు, కాంగ్రెస్ ప్రభుత్వంని పనులు చేస్తారని నమ్మిండ్రు. నేను కూడా చెన్నూరు ప్రజలందరికీ కూడా విశ్వాసం కల్పిస్తున్నాను. ఎక్కడైతే మాట ఇచ్చినామో ఆ పనులన్నీ కూడా పూర్తిగా చేస్తాము. ఈ 6 నెలల్లో చెన్నూరుని ఏదైతే రూపు మార్చాలో ఆ రూపు మార్చే దారిలో వెళ్తున్నాము. సో ప్రజలు కూడా అభివృద్ధి కావాలని చెప్పి వారు ఓటు వేయడం జరిగింది. సో డెఫినెట్లీ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు మంచిగా జరుగుతాయి. ప్రధానంగా బాల్క సుమన్ మీ మీద కొన్ని ఆరోపణలు చేసింది సార్. ఎంపీ మంత్రి గారు ఇద్దరు కూడా చైర్మన్ ఎన్నికల్లో పాల్గొన్నారు. మంత్రి ఎంపీ కనుసైగల్లోనే అక్కడ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మాత్రం మా మహిళల పైన అంత చేతులు వేసిండ్రు, కావాల్సుకొని చేసిండ్రు, వేధింపులకు గురి చేసిండ్రు అని చెప్పి ప్రధానంగా మీ మీద ఆరోపణ చేసింది. దీన్ని మీరు ఏం చెప్పారు? ఇక ఫ్రస్ట్రేషన్లో ఇలాంటి ఆరోపణలు నిజంగా తాగుండేనో ఏముండేనో తెలియదు. కానీ వారు ఆలోచించుకోవాలి. మేము 15 నిమిషాలు బయట వచ్చినాము, వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, మేము తక్కువ సంఖ్యలో ఉన్నాము, మేము ఎట్లా చేస్తాము? నిజంగా ఆలోచించే విషయం. అదిగాక వాళ్ళే గొడవ పెట్టుకొని వాళ్ళే మా మంచిని కొట్టి వారు ఇప్పుడు ఈ ఆలోచనలు తర్వాత 4 గంటల తర్వాత మేము 12:15, 12:30కి బయటకు వచ్చినాము. వాయిదా అయితేనే బయటకు వచ్చినాము. అక్కడ ఎవరితో మాట్లాడేది అవసరం లేదు, అక్కడ ఏం గొడవ పెట్టేది కూడా అవసరం లేదు. వారు యాక్చువల్లీ మేము ఎలక్షన్స్ పోయేటప్పుడు ఎందుకు బాల్క సుమన్ మా మీద రాళ్ళు దాడి చేసినారు? అవసరం ఏముండే? కామ్గానే ఉండే. మా వాళ్ళు ఎవరి కూడా ఏమి దౌర్జన్యం చేయలేదు. వాళ్ళు ఎందుకు మా మీద ఆయనకు లేకుండే? ఎందుకంటే వాళ్ళు చైర్మన్ అవన్నీ చేయాలి, వైస్ చైర్మన్, ఏం గొడవలు ఉన్నాయో వాళ్ళ పార్టీలో మాకు తెలియదు. కానీ డెఫినెట్లీ అడ్డుకున్నాడంటే వాళ్ళు వాయిదా వేయాలని వాళ్ళ ఆలోచన ప్రకారంగా వాళ్ళు చేసుకున్నారు. కానీ మా రోల్ దాంట్లో ఏం లేదు. కేటీఆర్ హరీష్ రావు ఒక పరామర్శకు వచ్చినప్పుడు మాత్రం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక తెలంగాణ ఉద్యమకారుడు బాల్క సుమన్ జైలుకి వెళ్ళడం కొత్తేం కాదు. ఎన్ని రోజులు అంటే అధికారాన్ని వినియోగించి ఎన్ని రోజులు జైల్లో ఉంచగలుగుతారు, ఎంతమందిని ఉంచగలుగుతారు? వివేక్ అధికారాన్ని దుర్వినియోగం చేసినటువంటి వివేక్ ప్రజలు బుద్ధి చెప్తారని కీలకంగా కొన్ని వ్యాఖ్యలు చేసింది సార్. దాన్ని నేను ఇంతే చెప్తాను. వీడియోలన్నీ కనబడుతున్నాయి. మేమైతే మా మీద రాళ్ల దాడి, ఆ డివైడర్ కోన్ దాడి చేసినప్పటికీ కూడా కానిస్టేబుల్ ఇంజర్డ్ అన్నాడు. అది నిదర్శనం కదా మా కార్యకర్తలకు ఇంజురీస్ అని. డెఫినెట్లీ పోలీస్ కేసు పెడుతుంది. అంటే మీరు హింసించి ప్రజల మీద రాళ్ళు దాడి చేసినా కానీ కేసు పెట్టొద్దంటారా కేటీఆర్, హరీష్? వారు ఆలోచించుకోవాలి. అసలు కోదండరామ్ గారు ఏమి చేయకున్నా కానీ వాళ్ళ ఇంటికి పోయి మధ్యరాత్రి పోయి దాడి చేసి దర్వాజాలన్నీ పలగొట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు వారు డ్రోన్ అని చెప్పి వారికి 14 రోజులు జైల్లో పెట్టిండ్రు. ఇక్కడ బాల్క సుమన్కి వీడియోలు చూసి
దాని ప్రకారంగానే వాళ్ళపైన కేసు పెట్టి వారికి జైలు పంపించినారు. కానీ దీంట్లో మా రోల్ ఏం లేదు. ఉట్టినే కేవలము ఒక ప్రతిపక్షంలో ఉన్నారు. ఎస్పెషల్లీ కేటీఆర్, ఆయన లీడర్షిప్. మీరు ఇద్దరు కేటీఆర్, హరీష్, మీరు క్యాల్కులేట్ చేసుకోండి. హరీష్ మెదక్ డిస్టిక్లో ఇంతకుముందు మొత్తం టీఆర్ఎస్ బ్యాస్షన్ ఉండే, అక్కడ కూడా కాంగ్రెస్ సత్తా ఏముందో చూపించడం జరిగింది. ఆరు మున్సిపాలిటీస్ అక్కడ గెలిచినాము. ఇంతకుముందు మా సత్తానే లేకుండే మెదక్లో గెలిచినాము. కేటీఆర్ 20 స్థానాలలో క్యాంపెయిన్ చేస్తే ఖాళీ సిరిసిలో గెలిచిండు. ఆయన అర్థం చేసుకోవాలి ఆయన లీడర్షిప్. అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోయిండు, పార్లమెంట్ ఎలక్షన్స్ ఓడిపోయిండు, బై ఎలక్షన్స్ ఓడిపోయినాడు. ఇప్పుడు సర్పంచ్, మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఓడిపోవడం జరిగింది. ఆయన లీడర్షిప్ మీద ఆయన ఆలోచించుకోవాలి. ఎట్లా ప్రజలతోని నేను గెలవాలని చెప్పి ఆయన ఆలోచించుకోవాలి. మా చెన్నూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ మొత్తం కాన్సన్ట్రేట్ చేస్తుంది. పర్వాలేదు, మేము దాన్ని తట్టుకుంటాము. ఎట్లయితే మెదక్లో కాంగ్రెస్ పార్టీ అప్ స్వింగ్ అయిందో డెఫినెట్లీ చెన్నూరులో కూడా ప్రజలతో నుండి, ఎందుకంటే మేము ఎప్పుడు ప్రజలతో ఉన్నాము. హైదరాబాద్లో ఉండి రాజకీయం చేయట్లేదు, ప్రజలతో ఉన్నాము. ప్రజలతో ప్రేమతోనే ముందుకు వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికి మంత్రి వివేక్ మాత్రం బాల్క సుమన్ ఎపిసోడ్లో మాత్రం ఎలాంటి మాకు సంబంధం లేదు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి మెజార్టీ సీట్లు ఉన్నప్పటికీ కూడా వారు చైర్మన్ ఎన్నికలో లేట్ రావడం వల్ల మాత్రమే వాయిదా పడడం జరిగింది. ఈ దాడి, ఒక మంత్రిపై దాడి చేయడం అంటే పోలీసు కూడా చూస్తూ ఊరుకోలేదు. పోలీసు కేవలం జస్ట్ ఆ కానిస్టేబుల్పై దాడి, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడి చేయడం వల్లనే బాల్క సుమన్ అరెస్ట్ చేశారు. మంత్రి వివేక్ ఎలాంటి సంబంధం లేదని చెప్పి మనతో పాటు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. కెమెరామెన్ సమయతో శ్రీనివాస్, ఏ న్యూస్, చెన్నూరు నుండి.